హలో ఫ్రెండ్స్, నేను మీ శ్వేత. వెల్కమ్ టు శ్వేతాస్ ఆర్ట్ ఆఫ్ రెసిపీ. ముందుగా అందరికీ దసరా నవరాత్రి శుభాకాంక్షలండి. ఈరోజు నేను 9 రకాల ప్రసాదాలు చూపించబోతున్నాను. ఈ దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి ఒక్కో రూపంలో అలంకరిస్తారు. ఒక్కో రోజు ఒక్కో నైవేద్యం పెడతారు. ఈ 9 రోజుల్లో ఏ ప్రసాదాలు చేయాలో ఈజీగా అండ్ క్విక్గా ఎలా చేయాలో చిన్న చిన్న టిప్స్తో చూపించబోతున్నాను. అయితే ఇంకా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా ఈ 9 రకాల ప్రసాదాలు ట్రై చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు. ఇక 9 రుచికరమైన ప్రసాదాలు సింపుల్గా ఎలా చేయాలో చూసేద్దాం. మొదటి రోజు ప్రసాదం కట్టె పొంగలి ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా కుక్కర్లోకి 1 కప్పు బియ్యం మరియు 1/2 కప్పు పెసరపప్పుని వేసి 2 లేదా 3 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. మీరు కావాలంటే 1 కప్పు పెసరపప్పు అయినా తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 1/2 కప్ తీసుకున్నానండి. బియ్యం మరియు పెసరపప్పు 1.5 కప్పుకి నేను 5 కప్పుల వాటర్ పోసుకుంటున్నాను. ఇందులోనే కొద్దిగా పసుపు, కరివేపాకు, జీలకర్ర మరియు మిరియాలు వేసుకొని లాస్ట్లో కొద్దిగా గీ యాడ్ చేసుకొని 4 లేదా 5 విజిల్లు రానిచ్చుకోవాలి. చూడండి, 4 విజిల్ల తర్వాత అన్నం ఇలా అయింది కదా. ఇప్పుడు ఇంకొంచెం మెత్తగా కావాలని గెడ్తో ఇలా స్మాష్ చేస్తున్నానండి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఈ పొంగల్ అనేది గట్టిపడకుండా అలానే లూజ్గా ఉండాలంటే కొద్దిగా పక్కన హాట్ వాటర్ని కాంచుకొని ఇందులో వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఒక చిన్న గ్లాస్ హాట్ వాటర్ అయితే సరిపోతుంది. తర్వాత 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చూడండి, ఇలా ఉంటే సరిపోతుంది. మనకి మళ్ళీ చల్లారిన తర్వాత కొద్దిగా గట్టిపడుతుంది. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో 1 స్పూన్ ఆయిల్, 1 స్పూన్ గీ వేసుకొని అది హీట్ అయిన తర్వాత 1 స్పూన్ మిరియాలు, 4 లేదా 5 పచ్చిమిర్చి, 1 స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఈ మిశ్రమాన్ని ఈ కట్టు పొంగల్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ కట్టు పొంగల్లో పసుపు ఆప్షనల్ అండి. నేనైతే ఇక్కడ కొంచెం పసుపు వేసుకున్నాను. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర చల్లుకొని కలుపుకోవాలి. అంతే అండి, మొదటి రోజు ప్రసాదం కట్టె పొంగలి రెడీ అయిపోయింది. ఇక రెండవ రోజు ప్రసాదం పులిహోర. ఇక్కడ నేను ముందుగానే 2 గ్లాసుల బియ్యం తీసుకొని బాగా కడిగి 4 గ్లాసుల వాటర్ వేసి రైస్ కుక్కర్లో ఇలా ఉడికించుకున్నానండి. తర్వాత కొద్దిగా రైస్ తీసుకొని ఒక బౌల్లో ఇలా చల్లారి పెట్టుకుంటున్నాను. రైస్ అనేది కూడా చాలా పొడి పొడిగా వచ్చింది చూడండి. పులిహోరకి రైస్ అనేది ఎప్పుడు పొడి పొడిగా ఉండాలి. ఇప్పుడు ఒక కడాయిలో 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ మిరియాలు వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. అందులోనే 4 లేదా 5 ఎండుమిరపకాయలు, అలాగే ఒక 1/2 స్పూన్ మెంతులు, 1 స్పూన్ ఆవాలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొద్దిగా మెంతులు పడతాయండి. ఎక్కువ వేసుకుంటే మరీ చేదొచ్చేస్తాయి కాబట్టి కొద్దిగా వేసుకోవాలి. తర్వాత 2 స్పూన్ల నువ్వులు వేసుకుంటున్నాను. ఈ నువ్వులు కూడా కొద్దిగా చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా దోరగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పొడిని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండుని నానబెట్టుకోవాలండి. చూడండి, ఇలా నానబెట్టుకున్న చింతపండుని మిక్సీ జార్లో అయినా వేసి కొద్దిగా వాటర్ వేసి బాగా గట్టిగా పేస్ట్ లాగా చేసుకోవాలి. లేదంటే చేత్తో అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో 2 లేదా 3 స్పూన్ల ఆయిల్ వేసి 2 స్పూన్ల వేరుశనగ గుళ్ళు వేసుకోవాలి. అవి కొద్దిగా దోరగా వేయించుకున్న తర్వాత 4 లేదా 5 పచ్చిమిర్చిని ఇలా సన్నగా చీల్చి వేసుకోవాలి. ఇందులోనే 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, కొద్దిగా జీలకర్ర వేసుకొని అలాగే హాఫ్కి కట్ చేసిన కాజు పీసెస్ని కూడా వేసుకున్నాను. ఇవి ఆప్షనల్ అండి. అందులో లాస్ట్లో
2 రెమ్మల కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత మనం ముందుగా చింతపండు గుజ్జుని తీసి పెట్టుకున్నాం కదా, అది కూడా ఇందులో వేసి కొద్దిగా పసుపు వేసుకొని మరొకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ చింతపండు గుజ్జు అనేది బాగా గట్టిపడేంత వరకు మనం కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. ఈ చింతపండు గుజ్జు అనేది దగ్గర పడిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడిని కూడా ఇందులో వేసి కలుపుకుంటున్నానండి. లేదంటే డైరెక్ట్గా రైస్లో వేసి కూడా మీరు కలుపుకోవచ్చు. నేనైతే ఇలా చింతపండు గుజ్జులోనే వేసి కలుపుకుంటున్నాను. ఈ పులిహోర పులుసుని మీరు కావాలంటే స్టోర్ చేసైనా పెట్టుకోవచ్చండి. ఇందులో కొద్దిగా నూనె ఎక్కువ వేసి స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ పులుసుని రైస్లో వేసి బాగా కలుపుకుంటున్నాను. మనం ఇంతవరకు ఉప్పు వేసుకోలేదు కదా, ఇప్పుడు కొద్దిగా రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది కలుపుకున్న తర్వాత ఒక అర్ధగంట సేపు పక్కన పెట్టేస్తే ఈ పులుపు అనేది అన్నంకి బాగా పడుతుంది. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర చల్లుకోవాలి. గుడిలో ప్రసాదం పెడుతుంటారు కదా, ఆ టేస్ట్ వస్తుందండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇక 3వ ప్రసాదం కొబ్బరి అన్నం. ఇది చాలా త్వరగా అయిపోతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక కడాయిలో 2 లేదా 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని అందులో 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ జీలకర్ర, 4 లేదా 5 పచ్చిమిర్చిని ఇలా చీల్చి వేసుకోవాలి. తర్వాత 2 రెమ్మల కరివేపాకు. ఇవి బాగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇందులోనే కొద్దిగా కాజు పప్పుల్ని సగంకి కట్ చేసి వేసుకున్నాను. తర్వాత 1 కప్పు కొబ్బరిని బాగా తురుముకొని ఇలా ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని, కొబ్బరి అనేది మరీ ఎక్కువ వేయించకూడదండి. ముందుగానే ఉడికించి పెట్టుకున్న రైస్ని చల్లారి పెట్టుకొని ఇందులో వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. నేను ఇక్కడ హాఫ్ కోకోనట్ తీసుకొని తురుముకొని పెట్టుకున్నాను. మీరు కావాలి అంటే కొద్దిగా ఎక్కువైనా వేసుకోవాలి. నేను ఇంతవరకు సాల్ట్ వేసుకోలేదండి, ఎందుకంటే ముందుగానే వేసి పెట్టుకుంటే కొబ్బరి అనేది కొంచెం సాల్టీ అవుతుందని ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. తర్వాత లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర చల్లుకొని ఒకసారి కలుపుకోవాలి. అంతే అండి, చాలా త్వరగా అయిపోయే టేస్టీగా ఉండే కొబ్బరి అన్నం రెడీ అయిపోయింది. ఈ కొబ్బరి రైస్ని మనం లంచ్ బాక్స్కి కూడా ప్రిపేర్ చేసి పంపించవచ్చు. చాలా త్వరగా అయిపోతుంది, ప్లస్ హెల్తీగా ఉంటుంది. ఇక 4వ రోజు ప్రసాదం అల్లం మినపగారెలు. గారెలు పైనుంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. మనము 1 కప్పు మినపప్పుని ముందుగానే నానబెట్టుకోవాలండి. 3 లేదా 4 గంటలు నానబెట్టుకుంటే సరిపోతుంది. అవి బాగా వాష్ చేసిన తర్వాత ఒక మిక్సీ జార్లో మినపప్పుని వేసుకొని 2 పచ్చిమిర్చి మరియు కొద్దిగా అల్లం వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని మరొకసారి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ ఎక్కువ వేయకుండా ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని అందులో కొద్దిగా వంట సోడా, రుచికి సరిపడా సాల్ట్ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులోనే నేను కొద్దిగా కరివేపాకు వేసుకుంటున్నానండి. ఇది ఆప్షనల్ అండి, మీరు కావాలి అంటే కొద్దిగా కొత్తిమీర అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలాగా బాగా బీట్ చేసి కలుపుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు బాగా బీట్ చేసి కలుపుకుంటే లోపల ఎయిర్ ఫామ్ అయ్యి మనకి గారెలు అనేవి బాగా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని బాగా హీట్ చేసుకోవాలి. ఈ గారెలు వేయడానికి మనము ఏదైనా ప్లాస్టిక్ పేపర్ కానీ లేదా క్లాత్నైనా తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ గోధుమ పిండి పేపర్ ఉంటుంది కదా, అది ఇలా కట్ చేసుకొని లోపల వైపు అంతా క్లీన్ చేసి మనము ఈ పేపర్కి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి. తర్వాత ఏదైనా ఒక ప్లేట్ తీసుకొని ఇలా రివర్స్ చేసి దానిపైన ఈ పేపర్ని పెట్టుకొని దీనికి కొంచెం ఆయిల్ అప్లై చేసి గారెల పిండి కొద్దిగా పెట్టి రౌండ్గా చేసుకోవాలి. ఈ ఆయిల్ పట్టించడం వల్ల మనకి వడ అనేది ఈజీగా వస్తుంది. చూడండి, ఇలా రౌండ్గా తట్టుకున్న తర్వాత మన చేతికి కూడా ఇలా ఆయిల్ అప్లై చేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకుంటే చాలా ఈజీగా వస్తుంది.
ఇప్పుడు ఈ వడని ఇందులో స్లోగా ఆయిల్లో వేసుకోవాలి. కొత్తగా చేసే వాళ్ళకి ఇలా చేత్తో వేయడం రాకపోతే టీ స్ట్రెయినర్ తీసుకొని వెనకాల వైపు ఇలా ఆయిల్ అప్లై చేసి కొద్దిగా పిండి పెట్టి స్లోగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా రౌండ్గా చేసిన తర్వాత ఈ స్ట్రెయినర్తో స్లోగా ఆయిల్లోకి వేసుకోవచ్చు. మిగిలిన అన్ని వడలు కూడా ఇలానే వేసుకుని అన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ వడల్ని రెండు వైపులా తిప్పుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ని హైలో పెట్టుకొని కుక్ చేసుకుంటే లోపలంతా పచ్చి పచ్చిగా ఉంటుంది కాబట్టి లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. చూడండి, ఈ రెండు గోల్డెన్ కలర్ వచ్చాయి కదా, ఇప్పుడు వీటిని తీసేసి మిగతా అన్ని వడలు కూడా ఇలానే చేసుకోవాలి. అంతే అండి, 4వ రోజు ప్రసాదం అల్లం మినపగారెలు రెడీ అయిపోయినాయి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే మినపగారెలు ఈజీగా చేసుకోవచ్చు. ఇక 5వ రోజు ప్రసాదం దద్దోజనం. ఈ దద్దోజనంని కమ్మగా ఎలా చేయాలో చూపించబోతున్నాను. ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న రైస్ని ఇలా ఏదైనా గ్లాస్తో కానీ కప్పుతో కానీ ఇలా మెత్తగా నలుపుకోవాలి. చూడండి, ఇలా సాఫ్ట్గా నలుపుకున్న తర్వాత ఇందులో ఒక చిన్న కప్పు కాచి చల్లార్చుకున్న పాలు మరియు ఒక కప్పు పెరుగు, తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ పాలు వేయడం వల్ల మనకి రుచి అనేది ఇంకా పెరుగుతుందండి, చాలా కమ్మగా ఉంటుంది. ఈ రైస్ని బాగా కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు పక్కన పెట్టి ఆ లోపల మనము ఒక కడాయి పెట్టుకొని అందులో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ శనగపప్పు, ఒక స్పూన్ మినప్పప్పు, ఒక స్పూన్ జీలకర్ర మరియు ఆవాలు, కొద్దిగా కరివేపాకు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసి బాగా దూరగా ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక ఎండుమిర్చిని వేసుకున్నాను. ఇందులో కావాలంటే కాజు కిస్మిస్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఏం యాడ్ చేసుకోవడం లేదు. ఇది బాగా వేగిన తర్వాత ఇలా అన్నంలో వేసి కొద్దిగా కొత్తిమీర చల్లుకొని బాగా కలుపుకోవాలి. అంతే అండి, కమ్మనైన దద్దోజనం రెడీ అయిపోయింది. ఈ దద్దోజనంని కూడా మనం లంచ్ బాక్స్లో పెట్టుకోవచ్చండి. పిల్లలైతే లంచ్ బాక్స్ ఖాళీ చేసుకొని వస్తారు, చాలా ఇష్టంగా తింటారు. ఇక 6వ ప్రసాదం రవ్వ కేసరి. మనం ఎప్పుడు స్వీట్ తినాలనుకున్నా నిమిషాల్లో చేసుకునే స్వీట్ ఇది. ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో 3 లేదా 4 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. ఇందులోనే ముందు బాదం వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత కాజు వేసుకోవాలి. కాజు కూడా కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసి ద్రాక్ష వేసుకుంటే సరిపోతుంది. ఆ వేడికి ద్రాక్ష అనేది వేగిపోతుంది. ఇక అదే కడాయిలో ఒక కప్పు రవ్వ వేసుకొని బాగా దోరగా ఫ్రై చేసుకోవాలి. రవ్వ అనేది ఇలా కలర్ చేంజ్ అయ్యి కొంచెం పొడి పొడిగా వచ్చినప్పుడు ఇందులోనే మనము 3 కప్పుల వాటర్ని వేడి చేసుకొని బాగా మరిగిన తర్వాత స్లోగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలండి. నేను ఇక్కడ ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను, ఇది ఆప్షనల్ అండి. ఈ ఫుడ్ కలర్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇందులో ఒక కప్పు రవ్వకి నేను 3 కప్పుల వాటర్ మరియు 3/4 కప్పు షుగర్ వేసుకొని కలుపుకుంటున్నాను. మీకు ఇంకొంచెం స్వీట్ కావాలి అంటే ఒక కప్పు షుగర్ వేసుకొని కలుపుకోవచ్చు. నేను ఇక్కడ 3 కప్పులే వాటర్ తీసుకున్నానండి. మీరు కావాలి అంటే కొంచెం లూజ్గా ఉండాలి అంటే 4 కప్పులైనా తీసుకోవచ్చు. ఇందులోనే నేను వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసి బాగా కలుపుకుంటున్నాను. ఇప్పుడు ఒక కప్పులోకి తీసుకోవాలి. ఇందులో నేను పైన కొద్దిగా నెయ్యి వేసుకుంటున్నాను. అంతే అండి, నిమిషాల్లో రెడీ అయిపోయి రవ్వ కేసరి రెడీ అయింది. ఇక 7వ రోజు ప్రసాదం కదంబం. ఈ ప్రసాదంని మనము కూరగాయలన్నీ వేసి తయారు చేసుకుంటున్నాం. ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా 3/4 కప్పు కందిపప్పును వేసుకున్న తర్వాత ఒక కప్పు బియ్యం వేసుకోవాలి. వీటిని 2 లేదా 3 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. 1/4 కప్పుకి మనము మొత్తం 5 కప్పుల నీళ్లు పోసుకొని ఉడికించుకుంటున్నామండి. ఇక కుక్కర్ మూత పెట్టి
4 లేదా 5 విజిల్లు రానిచ్చుకోవాలి. 4 విజిల్ తర్వాత కందిపప్పు మరియు రైస్ కూడా బాగా ఉడికింది కదా! ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని ఇక్కడ మరో కుక్కర్ పెట్టుకొని అందులో 2 లేదా 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని ముందుగానే మనము సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అండి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకుంటున్నాను. కొంతమంది ప్రసాదాలలో ఆనియన్స్ వేసుకోరండి, ఇది ఆప్షనల్. తర్వాత క్యారెట్, పొటాటో, బెండకాయ ముక్కలు మరియు సన్నగా తరిగి పెట్టుకున్న మునక్కాయ, టమోటా, కొద్దిగా వంకాయ కూడా వేసుకుంటున్నాను, ఇది కూడా ఆప్షనల్. ఇందులో పసుపు, ధనియాల పొడి, కారం వేసి బాగా కలుపుకుంటున్నాను. ఇందులోనే రుచికి సరిపడ ఉప్పు కూడా వేసుకుంటున్నానండి. మరొకసారి కలుపుకొని తర్వాత ఇందులో మనం చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు గుజ్జుని దీంట్లో వేసుకొని ఇందులోనే 1 గ్లాస్ వాటర్ పోసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. లాస్ట్లో 2 లేదా 3 స్పూన్ల సాంబార్ పొడి వేసుకొని 2 విజిల్స్ రానిచ్చుకోవాలి. ఈ 2 విజిల్ల తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని కూడా ఇందులో వేసుకొని మరో 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈ రైస్ని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని మరోసారి కలుపుకోవాలి. అంతే అండి, కదంబం రైస్ రెడీ అయిపోయింది. ఇక 8వ రోజు ప్రసాదం బెల్లం పొంగలి. ముందుగా 1 కప్పు రైస్, 1/2 కప్పు పెసరపప్పు తీసుకొని 2 లేదా 3 సార్లు వాష్ చేసుకోవాలి. 1.5 కప్పు పెసరపప్పుకి రైస్కి మనము 6 కప్పుల వాటర్ వేసి బాగా ఉడికించుకోవాలి. మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా ఉడికిపోయిన తర్వాత 1.5 కప్పుకి మనము 3/4 కప్పు బెల్లం వేసుకుంటున్నామండి. బెల్లము మనం బాగా తురుముకొని వేసుకుంటున్నాము. లేదు అంటే బెల్లం పాకం పట్టి బెల్లం వాటర్ ఇందులో వేసి ఉడికించుకోవాలి. ఇందులోనే నేను కొద్దిగా పచ్చకర్పూరం వేసుకుంటున్నానండి. ఒక చిన్న చిటికెడు వేసుకుంటున్నాను, ఎక్కువ వేసుకున్నా మనకి చేదు వస్తుంది కాబట్టి ఒక చిటికెడు సరిపోతుంది. తర్వాత 5 లేదా 6 యాలకుల్ని బాగా దంచి ఇలా పొడి చేసుకొని వేసుకుంటున్నాను. మరోసారి కలుపుకోవాలి. ఈ పచ్చకర్పూరం వేయడం వల్ల మనకి రుచి అనేది చాలా బాగుంటుంది. గుడిలో పెట్టే ప్రసాదంలా టేస్ట్ ఉంటుంది. ముందుగా నెయ్యిలో వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ మరియు కొబ్బరిని ఇందులో వేసి మరోసారి కలుపుకోవాలి. ఈ కొబ్బరిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకున్నాం కదా, ఈ బెల్లం అన్నం తినేటప్పుడు మధ్యలో ఈ కొబ్బరి ముక్కలు తగులుతూ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇక 9వ రోజు ప్రసాదం పాయసం. ఈ పాల పాయసం అనేది చాలా రుచిగా, ఈజీగా ఎలా చేయాలో చూపించబోతున్నాను. ముందుగా ఒక కడాయిలో నెయ్యి వేసుకొని అందులో 1 కప్పు సేమియా వేసి బాగా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత 1 కప్పు సేమియాకి 2 కప్పుల వాటర్ వేసి బాగా ఉడికించుకోవాలి. ఈ వాటర్ అంతా తగ్గిపోయిన తర్వాత మరియు సేమియా ఉడికిన తర్వాత 1 కప్పు సేమియాకి 3/4 కప్పు షుగర్ వేస్తే సరిపోతుంది. స్వీట్ ఇంకొంచెం కావాలనుకున్న వాళ్ళు 1 కప్ షుగర్ వేసుకుంటే సరిపోతుంది. ఇందులో కాచి చల్లారి పెట్టుకున్న పాలు కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఈ పాలల్లో సేమియాని మరో 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తర్వాత నెయ్యిలో వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ వేసి మరోసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా కొద్దిగా లూజ్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. చల్లారిన తర్వాత పాయసం అనేది మరి కొంచెం గట్టిపడుతుంది. అంతే అండి, అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన 9 రకాల ప్రసాదాలు రెడీ అయిపోయినాయి. మీరు కూడా ఈ 9 రకాల ప్రసాదాలని అమ్మవారికి నైవేద్యంగా పెట్టి అమ్మవారి ఆశీస్సులు మీకు రావాలని కోరుకుంటున్నాను. ఇలాంటి మరెన్నో రెసిపీల కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్.